హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మున్ని. నేను రీసెంట్గా యూట్యూబ్లో వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేశాను. ఈరోజు మన కంటెంట్ ఏంటి అంటే ఏథర్ ఎలక్ట్రికల్ వెహికల్ గురించిన ప్రతి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇప్పుడు ఈ ఏథర్ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది, లేదా ఎంత టైంలో ఛార్జ్ అవ్వగలదు అన్న ప్రతి డీటెయిల్స్ నేను మీకు ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియోలో చెప్పినట్టు ఏథర్ వెహికల్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. మొత్తం ఇందులో 3 టైప్స్ ఉంటాయి. ప్రెజెంట్ మీకు ప్రీమియం వెహికల్ గురించి అయితే చెప్తాను. వెహికల్ డిస్ప్లే వచ్చేసరికి ఈ టైప్ కనిపిస్తుందండి. 7 ఇంచెస్ స్క్రీన్ అనమాట. మనకి ప్రెజెంట్ వెహికల్ అనేది బేసిక్లో ఉంది. మళ్ళీ మనకి ఈ డిస్ప్లేలో వచ్చేసరికి ఛార్జింగ్ ఎంత ఉంది, వెహికల్ ఎంత స్పీడ్లో వెళ్తుంది, 0 నుంచి 90 వరకు ఓవరాల్గా రీడింగ్ ఎంత తిరిగింది అనేది మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ దీనికి కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలి అంటే మనకి సెపరేట్గా ప్రో ప్యాక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫీచర్స్ ఏంటి అంటే నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇలా చెప్పినట్లు మీకు ప్రో ప్యాక్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. మొత్తం దీంట్లో 4 రకాల మోడ్స్ ఉంటాయి అనమాట. దీన్ని ఇలా మూవ్ చేసుకోవాలి. ఇక్కడ బటన్ ఉంటుంది దీనికి సంబంధించి. ఇప్పుడు ఎకో అంటే మనకి 0 నుంచి 50 వరకు స్పీడ్ వెళ్ళిద్ది. రైడ్ అంటే 60 స్పీడు, స్పోర్ట్ అంటే 70, డైరెక్ట్ వార్ప్ అంటే 90 వరకు వెళ్తుంది అనమాట. ఒకవేళ మీరు స్పీడ్ పెంచే కొద్దీ మనకి మైలేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది పైన చూసినట్లయితే. ఇంకా దీంట్లో ఇంకొక మోడ్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ కార్నర్లో ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్తే స్మార్ట్ ఈకో అని చెప్పి ఒక మోడ్ ఉంటుంది. ఇది కనుక మనం ఆన్ చేసుకుని ఇట్లా ఉంచామనుకోండి, 0 నుంచి 45 కన్నా మనకి స్పీడ్ అనేది వెళ్ళదు. మనం ఎంత రైసింగ్ ఇచ్చినా సరే ఆ మోడ్లోనే ఉంటుంది. ఇంకా కోస్టింగ్ రీజియన్, దీనివల్ల ఏంటంటే ఇంకొక 5 కిలోమీటర్ కూడా మనకి ఎక్స్ట్రా వస్తుంది అనమాట వెహికల్లో. ప్రొఫైల్ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు ఏ పేరు మీద అయితే బై చేసుకున్నారో ఆ నేమ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. మీరు కావాలంటే మీ మొబైల్ నుంచి ఏదన్నా లైసెన్స్, ఆధార్ లాంటివి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ కూడా ఉంది మనకి. ఇట్లా మనం ఏదైనా మీ ఫోటో అవ్వచ్చు, లేకపోతే వెహికల్ సంబంధించి ఇన్సూరెన్స్ కాగితాలు అవ్వచ్చు, ఏదైనా ఇట్లా రీడింగ్ ఓవరాల్గా ఎంత తిరిగారనేది ఓడో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ GPS కూడా ఇచ్చారు వీళ్ళు. సెర్చ్ ఆప్షన్కి వెళ్ళామంటే మనం ఏదైనా లొకేషన్ పెట్టాం, సపోజ్ నియర్ బై గుంటూరు క్లిక్ చేసాము, ఎంత డిస్టెన్స్ ఉంది అది కనిపిస్తుంది అనమాట, కవరేజ్ చేసిద్ది. ఇట్లా క్లిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారనమాట. ఒక 1 అవర్ కనుక వాటిలో మనం ఛార్జ్ పెట్టుకుంటే గ్రిడ్స్ అనేది ఉంటాయి. ఒక 1 అవర్కి 85 కిలోమీటర్ వరకు మనకి మైలేజ్ అనేది ఇస్తుంది అనమాట. అది కూడా మనకి FOC ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఈ గ్రిడ్ పాయింట్స్ అనేది ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి అని కూడా మనం ఈ పాయింట్లు అనేది చూసుకోవచ్చు అండి. ఇక్కడ ఒకవేళ పాయింట్ అనేది అవైలబుల్గా ఉంటే ఈ గ్రీన్ కలర్లో సిగ్నల్ అనేది మనకు చూపిస్తుంది. ఒకవేళ ఈ బ్లాక్ కలర్లో చూపించిందంటే వేరే పర్సన్ అక్కడ ఛార్జ్ చేసుకుంటున్నారు వాళ్ళ వెహికల్ని, మీరు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అనమాట. వేరే పాయింట్కి వెళ్ళి ఛార్జ్ చేసుకోవచ్చు మీరు. ఇంకో ఫీచర్ ఏంటి అంటే బ్లూటూత్ కనెక్షన్. మన బండికి మన మొబైల్కి కనెక్ట్ చేసుకొని కాల్స్ ఏమైనా వస్తే ఇక్కడే మీరు లిఫ్టింగ్, కటింగ్, ఆపరేటింగ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ కూడా ఏంటంటే జస్ట్ చూసుకోవచ్చు, వినడానికి అయితే ఉండదు. స్పీకర్ అనేది ఇన్బిల్ట్. బండికి ఇంకా రివర్స్ గేర్ అనే ఆప్షన్ కూడా ఉంది, అది చూపిస్తాను. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇంకా వెహికల్ స్టార్ట్ చేయలేదు నేను. ఇప్పుడు చూడండి, సెల్ఫ్ పట్టుకొని బ్రేక్ క్లిక్ చేసామంటే బండి అనేది స్టార్ట్ అయ్యిద్ది. ఇప్పుడు థ్రోటల్ రిలీజ్ చేస్తే మనకి ఫార్వర్డ్ మాత్రమే వెళ్తుంది. ఒకవేళ రివర్స్ గేర్ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే రివర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ బ్యాక్వర్డ్ ఇట్లా వెళ్తుంది. ఫార్వర్డ్ కావాలంటే మళ్ళీ ఇట్లా, అంతే అండి. ఆటో హిల్ అసిస్టెన్స్ అనమాట. ఆటో హోల్డ్ అంటే ఇది మీకు ఎప్పుడు యూస్ అయ్యిద్ది అంటే స్లోప్లో, కొండ లాంటి ప్లేస్లో కనుక వెహికల్ ఎక్కించారనుకోండి, 2 బ్రేక్లు రిలీజ్ చేసినా కూడా బండిని అలా హోల్డ్ చేసుకోవచ్చు. మీకు టచ్ స్క్రీన్ పనిచేసిద్ది. ఇట్లా బటన్ ద్వారా కూడా మనం ఆప్షన్స్ అనేది మూవ్ చేసుకోవచ్చు. స్పేస్ చూపిస్తాను చూడండి. మీకు స్పేస్ అయితే మనకి ఇలా వస్తుందండి. ఫుల్ 22 లీటర్స్ వరకు ఇచ్చారనమాట. ఫుల్ హెల్మెట్ మొత్తం పట్టిద్ది. లోపల కూడా LED ఫినిషింగ్ వస్తుంది. ఇది వచ్చేసరికి మన బండి ఛార్జింగ్ అనమాట. 22 లీటర్స్ అండి. ఫుల్ హెల్మెట్ మొత్తం పట్టేంత స్పేస్ అయితే ఉంది. లోపల కూడా ఇట్లా LED ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. ఇంకా ఈ ఛార్జరు ఇది మనం సింపుల్గా క్యారీ ఆన్ కూడా చేసుకెళ్ళొచ్చు. 16 amps వరకు పెట్టుకోవచ్చు. 3 ప్లగ్ సాకెట్లో అనమాట ఈ టైప్ వస్తుంది. 700 వాట్స్ అనమాట. ఇట్లా బ్యాగ్ అనేది మనం లోపల పెట్టుకొని బయటికి తీసుకెళ్ళడానికి.
అనమాట. 250 kgs వరకు మనకి వెయిట్ అనేది లాగగలదు. వెహికల్ వెయిట్ వచ్చేసరికి 111.5 kgs. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ వస్తుంది విత్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అందరికీ థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మున్ని. నేను రీసెంట్గా యూట్యూబ్లో బ్లాగ్స్ అనేది స్టార్ట్ చేశాను. ఈరోజు మన కంటెంట్ ఏంటి అంటే ఏథర్ ఎలక్ట్రికల్ వెహికల్ గురించిన ప్రతి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఈ ఏథర్ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది, లేదా ఎంత టైంలో ఛార్జ్ అవ్వగలదు అన్న ప్రతి డీటెయిల్స్ నేను మీకు ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియోలో చెప్పినట్టు ఈ ఏథర్ వెహికల్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. మొత్తం ఇందులో 3 టైప్స్ ఉంటాయి. ప్రెసెంట్ మీకు ప్రీమియం వెహికల్ గురించి అయితే చెప్తాను. వెహికల్ డిస్ప్లే వచ్చేసరికి ఈ టైప్ కనిపిస్తుందండి. 7 inches స్క్రీన్ అనమాట. మనకి ప్రెసెంట్ వెహికల్ అనేది బేసిక్లో ఉంది. మనకి ఈ డిస్ప్లేలో వచ్చేసరికి ఛార్జింగ్ ఎంత ఉంది, వెహికల్ ఎంత స్పీడ్లో వెళ్తుంది, 0 నుంచి 90 వరకు ఓవరాల్గా రీడింగ్ ఎంత తిరిగింది అనేది మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ దీనికి కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలి అంటే మనకి సెపరేట్గా ప్రో ప్యాక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫీచర్స్ ఏంటి అంటే నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇలా చెప్పినట్లు మీకు ప్రో ప్యాక్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. మొత్తం దీంట్లో 4 రకాల మోడ్స్ ఉంటాయి అనమాట. దీన్ని ఇలా మూవ్ చేసుకోవాలి. ఇక్కడ బటన్ ఉంటుంది దీనికి సంబంధించి. ఇప్పుడు ఎకో అంటే మనకి 0 నుంచి 50 వరకు స్పీడ్ వెళ్ళిద్ది. రైడ్ అంటే 60 స్పీడు, స్పోర్ట్ అంటే 70, డైరెక్ట్ వార్ప్ అంటే 90 వరకు వెళ్తుంది అనమాట. ఒకవేళ మీరు స్పీడ్ పెంచే కొద్దీ మనకి మైలేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది పైన చూసినట్లయితే. ఇంకా దీంట్లో ఇంకొక మోడ్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ కార్నర్లో ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్తే స్మార్ట్ ఈకో అని చెప్పి ఒక మోడ్ ఉంటుంది. ఇది కనుక మనం ఆన్ చేసుకుని ఇట్లా ఉంచామనుకోండి 0 నుంచి 45 కన్నా మనకి స్పీడ్ అనేది వెళ్ళదు. మనం ఎంత రైసింగ్ ఇచ్చినా సరే ఆ మోడ్లోనే ఉంటుంది. ఇంకా కోస్టింగ్ రీజన్, దీనివల్ల ఏంటంటే ఇంకొక 5 కిలోమీటర్ కూడా మనకి ఎక్స్ట్రా వస్తుంది అనమాట వెహికల్లో. ప్రొఫైల్ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు ఏ పేరు మీద అయితే బై చేసుకున్నారో ఆ నేమ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. మీరు కావాలంటే మీ మొబైల్ నుంచి ఏదన్నా లైసెన్స్, ఆధార్ లాంటివి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ కూడా ఉంది మనకి. ఇట్లా మనం ఏదైనా మీ ఫోటో అవ్వచ్చు, లేకపోతే వెహికల్ సంబంధించి ఇన్సూరెన్స్ కాగితాలు అవ్వచ్చు, ఏదైనా ఇలా రీడింగ్ ఓవరాల్గా ఎంత తిరిగారు అనేది ఓడో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ GPS కూడా ఇచ్చారు వీళ్ళు. సెర్చ్ ఆప్షన్కి వెళ్ళామంటే మనం ఏదైనా లొకేషన్ పెట్టాం, సపోజ్ నియర్ బై గుంటూరు క్లిక్ చేసాము, ఎంత డిస్టెన్స్ ఉంది అది కనిపిస్తుంది అనమాట, కవరేజ్ చేస్తుంది. ఇట్లా క్లిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారనమాట. ఒక 1 అవర్ కనుక వాటిలో మనం ఛార్జ్ పెట్టుకుంటే గ్రిడ్స్ అనేది ఉంటాయి. ఒక 1 అవర్కి 85 కిలోమీటర్ వరకు మనకి మైలేజ్ అనేది ఇస్తుంది అనమాట. అది కూడా మనకి FOC ఫ్రీ ఆఫ్ కాస్ట్. గ్రిడ్ పాయింట్స్ అనేది ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి అని కూడా మనం ఈ పాయింట్లు అనేది చూసుకోవచ్చు అండి. ఇక్కడ ఒకవేళ పాయింట్ అనేది అవైలబుల్గా ఉంటే ఈ గ్రీన్ కలర్లో సిగ్నల్ అనేది మనకు చూపిస్తుంది. ఒకవేళ ఈ బ్లాక్ కలర్లో చూపించిందంటే వేరే పర్సన్ అక్కడ ఛార్జ్ చేసుకుంటున్నారు వాళ్ళ వెహికల్ని, మీరు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అనమాట. వేరే పాయింట్కి వెళ్ళి ఛార్జ్ చేసుకోవచ్చు మీరు. ఇంకో ఫీచర్ ఏంటి అంటే బ్లూటూత్ కనెక్షన్. మన బండికి మన మొబైల్కి కనెక్ట్ చేసుకొని కాల్స్ ఏమైనా వస్తే ఇక్కడే మీరు లిఫ్టింగ్, కటింగ్, ఆపరేటింగ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ కూడా ఏంటంటే జస్ట్ చూసుకోవచ్చు, వినడానికి అయితే ఉండదు. స్పీకర్ అనేది ఇన్బిల్ట్. బండికి ఇంకా రివర్స్ గేర్ అనే ఆప్షన్ కూడా ఉంది, అది చూపిస్తాను. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇంకా వెహికల్ స్టార్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు చూడండి, సెల్ పట్టుకొని బ్రేక్ క్లిక్ చేసామంటే బండి అనేది స్టార్ట్ అయ్యింది. టోటల్ రిలీజ్ చేస్తే మనకి ఫార్వర్డ్ మాత్రమే వెళ్తుంది. ఒకవేళ రివర్స్ గేర్ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే రివర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. బ్యాక్వర్డ్ ఇట్లా వెళ్తుంది. ఫార్వర్డ్ కావాలంటే మళ్ళీ ఇట్లా, అంతే అండి. ఆటో హిల్ అసిస్టెన్స్ అనమాట. ఆటో హోల్డ్ అంటే ఇది మీకు ఎప్పుడు యూజ్ అయ్యింది అంటే స్లోప్లో, కొండ లాంటి ప్లేస్లో కనుక వెహికల్ ఎక్కించారనుకోండి, 2 బ్రేక్లు రిలీజ్ చేసినా కూడా బండిని అలా హోల్డ్ చేసుకోవచ్చు. మీకు టచ్ స్క్రీన్ పనిచేస్తుంది. ఇట్లా బటన్ ద్వారా కూడా మనం ఆప్షన్స్ అనేది మూవ్ చేసుకోవచ్చు. ప్లేస్ చూపిస్తాను చూడండి. మీకు ప్లేస్ అయితే మనకి ఇలా వస్తుందండి. ఫుల్ 22 లీటర్స్ వరకు ఇచ్చారనమాట. ఫుల్ హెల్మెట్ మొత్తం పట్టింది. లోపల కూడా LED పింకింగ్ వస్తుంది. ఇది వచ్చేసరికి మన బండి ఛార్జింగ్ అనమాట. ఈ 22 లీటర్స్ అండి. ఫుల్ హెల్మెట్ మొత్తం పట్టేంత స్పేస్ అయితే ఉంది. లోపల కూడా ఇట్లా LED
తీసుకెళ్ళొచ్చు. 16 amps వరకు పెట్టుకోవచ్చు. 3 ప్లస్ అవుతుంది అనమాట. టేక్ వస్తుంది 700 వాట్స్ అనమాట. ఇట్లా బ్యాగ్ అనేది మనం లోపల పెట్టుకొని బయటికి తీసుకెళ్ళాలి. 250 kgs వరకు మన వెయిట్ అనేది లాగుతుంది. వెయిట్ అనేది 111.5 kgs. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ వస్తుంది. 2 ప్లస్ టైర్స్ అన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అందరికీ థ్యాంక్ యూ.